जाओ इस लौड़े के नीचे घुसा हुआ है मेलोडी की मोदी ने करा क्या? నోయిడాకు చెందిన రుచికా సింగ్ ఇప్పుడు ఈమె పేరే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అసలు ఎవరు ఈ రుచికా సింగ్? జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలో మైకు పట్టుకొని ఈమె ఏం మాట్లాడింది? ప్రధాని నరేంద్ర మోదీపై ఆమె చేసిన వ్యాఖ్యల వెనుక అసలు కథేంటి? ఆవేశంలో నోరు పారేసుకున్న ఈ 25 ఏళ్ల యువతి ఇప్పుడు ఎందుకు తన కుటుంబంతో సహా ఇల్లు వదిలి పరారీలో ఉండాల్సి వచ్చింది అని తెలుసుకునే ముందు వేద టీవీ న్యూస్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఒక నిరసన ప్రదర్శన జరిగిన విషయం మనకు తెలిసిందే కదా. దేశంలో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన తీవ్రమైన సమస్య కాబట్టి యువత ఇందులో పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసన తెలపడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ ఈ ఆందోళనలో పాల్గొన్న రుచికా సింగ్ అనే యువతి అసలు సమస్యను మాట్లాడడం పూర్తిగా పక్కన పెట్టేసింది. మైకు చేతికి రాగానే ఆవేశంతో ఊగిపోతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి అత్యంత నీచమైన రీతిలో వినలేని భాషలో తీవ్రమైన బూతులే తిట్టేసింది. అంతటితో ఆగిందా అంటే ఆగలేదు. సంబంధం లేకపోయినా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ పేరును కూడా అనవసరంగా ఇందులో లాగుతూ అసభ్యకరంగా వ్యక్తిగత దూషణలకే దిగేసింది. దానికి సంబంధించిన వీడియో నెట్లో ప్రత్యక్షం కావడంతో ఒక్కసారిగా వైరల్ అయ్యి తీవ్ర దుమారమే రేపింది వీడియో. మైకు ముందర మాట్లాడిన ఆ బూతుల వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో ఈ అంశం కాస్త పోలీసుల దృష్టికి వెళ్ళింది. అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న దేశ ప్రధాని గౌరవానికి భంగం కలిగించేలా, సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా మరియు ప్రజలను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టేలా ఈ వ్యాఖ్యలున్నాయంటూ వివాదం ముదిరింది. దీనిపై సుప్రీంకోర్టు న్యాయవాది స్మృతి సింగ్ చందేల్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా నోయిడా పోలీసులు తీవ్రమైన సెక్షన్స్ కింద 0 ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. అయితే ఘటన జరిగింది ఢిల్లీ పరిధిలో కావడంతో తదుపరి చట్టపరమైన చర్యల కోసం నోయిడా పోలీసులు ఈ కేసును ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేయడం జరిగింది. ఉద్దేశపూర్వకంగా అవమానించడం, ప్రజాశాంతికి భంగం కలిగించడం, పరువు నష్టం కలిగించడం లాంటి గంభీరమైన చట్టపరమైన చిక్కులు ఇప్పుడు ఆమె చుట్టూ ముసురుకున్నాయి. निकल जाओ इस लौड़े के नीचे घुसा हुआ है मेलोडी की मोदी ने करा क्या? అసలు ఈ రుచికా సింగ్ నేపథ్యం ఏంటి అని మనం ఒకసారి చూస్తే, ఈమె నోయిడాలోని సెక్టార్ 168లో నివసించే ఒక సాధారణ 25 ఏళ్ల యువతి. అక్కడ ఒక బ్యూటీ పార్లర్ లేదా సెలూన్ నడుపుకుంటూ జీవనం సాగిస్తోంది. నిన్నటి వరకు సాధారణ జీవితం గడిపిన ఈ యువతి ఒక్క క్షణికావేశంలో చేసిన పనికి ఇప్పుడు జీవితంలో ఎన్నడూ ఊహించని పెద్ద పోలీస్ కేసులోనే చిక్కుకుంది. వీడియో వైరల్ అవ్వడం, పోలీసులు సెక్షన్స్ మీద సెక్షన్స్ పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో అసలు భయం మొదలైంది. అరెస్టు కావడం ఖాయమని తేలడంతో తీవ్ర భయాందోళనకు గురైన రుచికా సింగ్ ప్రస్తుతం తన తల్లిదండ్రులతో సహా ఇల్లు వదిలి పరారీలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గుంపులో ఉన్నప్పుడు వచ్చిన తాత్కాలిక ఉత్సాహం, ఆవేశం తీరిపోయాక ఇప్పుడు చట్టం ముందుకొచ్చి సమాధానం చెప్పుకోలేక పరారవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆమెకు. ఈ మొత్తం ఘటన నేటి తరం యువతకు, ముఖ్యంగా జెన్జీకి ఒక కనువిప్పు లాంటిది, ఒక హెచ్చరిక లాంటిది. సాధారణంగా నిరసనలు, ఆందోళనల్లో వందలాది మంది మధ్య ఉన్నప్పుడు చుట్టూ ఉన్న వాతావరణం ఒక రకమైన తప్పుడు ధైర్యాన్ని ఇస్తుంది. మన మంది ఇంత వెనక ఉన్నారులే అనే భ్రమ కల్పిస్తుంది. ఆ సమయంలో కొద్దిమంది కొట్టే చప్పట్లు, ఇచ్చే కేరింతల కోసం ఆవేశపడిపోయి హద్దులు దాటి చట్టాన్ని ఉల్లంఘించేస్తూ ఉంటారు. కానీ గుంపు ఇచ్చే ఆ తాత్కాలిక ఉత్సాహం చట్టం ముందు, న్యాయస్థానాల ముందు నిలబడదు. మైకు ముందు నువ్వు మాట్లాడుతున్నప్పుడు నిన్ను చూసి ఈలలు వేసిన జనం రేపు నీపై పోలీస్ కేసు నమోదై కోర్టు చుట్టూ తిరిగేటప్పుడు కాపాడడానికి రారు. చివరికి దాని పర్యావసనాలను, ఆ భారాన్ని ఆ వ్యక్తి ఒక్కరే అనుభవించాల్సి వస్తుంది. మన ప్రజాస్వామ్యంలో ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి, సమస్యలపై గళం విప్పడానికి, నిరసన తెలిపేందుకు రాజ్యాంగం పూర్తి హక్కును కల్పించింది మనకు. బట్ ఆ నిరసన ప్రజా సమస్యల పరిష్కారం వైపే ఉండాలి తప్ప వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికో లేదా నోటికొచ్చినట్లు బూతులు మాట్లాడడానికో వేదిక కాకూడదు. ఎవరైనా సరే చట్టానికి అతీతులేం కారు.
క్షణికావేశంలో నలుగురి మెప్పు కోసం మాట్లాడే మాటలు, నమోదయ్యే పోలీస్ కేసులు జీవితాంతం భవిష్యత్తును, కెరియర్ను పూర్తిగా నాశనం చేస్తాయి. కాబట్టి యువత ఎంతటి ఆందోళనలో ఉన్నా, ఎంతటి ఆవేశంలో ఉన్నా మాట్లాడే మాటల పరిధిని, చట్టం హద్దులను గుర్తుంచుకోవడం ఎంతైనా అవసరం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా వేద టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.